బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపటి నుంచి క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. ఇక రోజు ఒక రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే కేటీఆర్ రోడ్ షోలు నవంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు నవంబర్ 9న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి వచ్చేలా షేక్పేట్ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీకి పార్టీ వర్గాలు షెడ్యూల్ను సిద్ధం చేశాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఎప్పటి నుంచి రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి? ప్రధానంగా ఈ రోడ్ షోలో ఇతర పార్టీల గురించి ప్రస్తావించి బీఆర్ఎస్ కోటేమని అడిగే ఛాన్స్ ఉందా? అప్డేట్స్ ఏంటి? వెనెల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార దినాలు దగ్గర పడుతుండటంతో దానికి అనుగుణంగానే ప్రధాన పార్టీలన్నీ కూడా వాళ్ళ యొక్క వ్యూహాలు రచిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ బాకీ కార్డు అనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఒక 10 నుంచి 11 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ 10-11 రోజులు కూడా పూర్తి స్థాయిలో 7 డివిజన్లలో ఈ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొనే నేపథ్యం కనిపిస్తుంది. అయితే రేపటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొదట రేపు షేక్పేట్ డివిజన్, ఎల్లుండి రహమత్ నగర్, ఇలా రోజుకొక డివిజన్లలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఏదైతే నవంబర్ 9న చివరి ప్రచార రోజు కావడంతో నవంబర్ 9న ఈ యొక్క ప్రచారము అంటే రోడ్ షోలు ముగియనున్నాయి. నవంబర్ 9న షేక్పేట్ నుంచి మరొక బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ బైక్ ర్యాలీ షేక్పేట్ నుంచి బోరబండ డివిజన్ వరకు కూడా కొనసాగుతుంది. అయితే మొత్తంగా ఈ రోడ్ షోలతో పాటు ఏదో ఒక సమయంలో ఆ రోడ్ షోలు నిర్వహించిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఒక సభ కూడా నిర్వహించే, అంటే కార్నర్ మీటింగ్లు కూడా నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటి నుంచి మరింత బలంగా ప్రచారం చేయాలి, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఇంకా మరిన్ని వైఫల్యాలను తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ భావించినటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే అజారుద్దీన్ కి మంత్రివర్గంలోకి చోటు దక్కడంతో పాటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, రెండు కూడా పకడ్బందీగా ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఎదుర్కొని పెట్టే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే భావించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఒక మంత్రి పదవి, అందులో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి పదవిని కేటాయించడం పట్ల కేవలము వీళ్ళు రాజకీయ ఉద్దేశం కావచ్చు, ఏదైతే జూబ్లీహిల్స్ లో వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కావచ్చు, ఓటర్లను ఆకట్టుకునేందుకే కావాలని చెప్పేసి కూడా వీళ్ళు చేసినటువంటి పని అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఒకవైపు బీజేపీ కూడా ఈ అజరుద్దీన్ మంత్రి పదవికి సంబంధించి ఈరోజు మరి కాసేపట్లో ఎలక్షన్ కమిషన్ కలిసే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇదే స్థాయిలో అటు ఒకవైపు బీఆర్ఎస్ కూడా అడుగులు వేస్తున్నామని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ చేసిన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, గత బీఆర్ఎస్ చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రోడ్ షోలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా 7 డివిజన్లలో 7 రోజుల పాటు ఈ రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరి రోజున నవంబర్ 9న బైక్ ర్యాలీ షేక్పేట్ నుంచి బోరబండ డివిజన్ వరకు కొనసాగుతుంది. ఆ రోజు ఒక బహిరంగ సభలాగా కూడా ఏర్పాటు చేసుకుని ప్రసంగించే నేపథ్యం అయితే కనబడుతుంది. అదే ప్రచారానికి కూడా చివరి రోజు కాబోతుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.